గాయస్ ఇవాళ అయితే పాంప్లెట్ కాదు, పాంప్లెట్ వాళ్ళ అయ్యాలకు పట్టినాం మొత్తము. ఇవాళ ఈ ఫ్లేవర్ కలిపి పాంప్లెట్లు కొట్టి చూపిస్తాను. ఏ తుడిగా క్యావ్యా మస్తు పెద్దగా ఉండేది. అయితే ఒక స్టిక్ ఏమో ఇరిగిపోయింది. ఇట్లా రాగానే దాన్ని నోట్లో వెళ్ళెట్టేసారు, ఎట్టు పోది కాదు. సైజ్ చూసిరా నెక్స్ట్ లెవెల్. తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. చాలా రోజుల తర్వాత ఇది పాంప్లెట్ పట్టడానికి వచ్చినాం. మళ్ళీ ఇలా స్పెషల్ ఏంటంటే పిండితో కొడదాం అనేసి కొత్త ఫ్లేవర్ తీసుకొని వచ్చిన. ఇలా ఈ ఫ్లేవర్ కలిపి పాంప్లెట్లు కొట్టి చూపిస్తాను మీకు. మ్యాక్సిమం అయితే కొడతా, బాగానే చూద్దాం ఎన్ని పడతాయో ఎట్లా పడతాయో అది కూడా మీకు చూపిస్తా. ఈ ఫ్లేవర్ వేసి అయితే చూద్దాం. ఇవాళ మనకి ఆశీర్వాద్. కొద్దిగా తౌడు. ఓకే, చూడండి గైస్, ఈ ఫ్లేవర్తో ఇవాళ జబర్దస్త్ కొట్టి చూపిస్తాం మీకు. రైట్ ఫ్రెండ్స్, ఇంకా కలిపిన తర్వాత చూద్దాం. ఫస్ట్ పాంప్లెట్ అయితే పడ్డది. ఇక నీకు వస్తలేదు అన్న ఆడ ఆడుతుండు. ఇది చూడు, ఇది ఫస్ట్ పాంప్లెట్. అన్నేమో ఆడ ఆడుతుండు. చూద్దాం ఇది జాలీలో వేసినాక ఇంకా ఏమేమి పడతాయో. పిండి ఆడుతున్నాం ఇప్పుడు దాకా ఫ్లేవర్దే. ఒక స్టిక్ ఏమో ఇరిగిపోయింది, ఆడ పెట్టిన పెద్ద చేప పడ్డా, అది ఇంకా రాలేదు. దగ్గర కిలో ఉన్నాయి పాంప్లెట్, నాకు తగ్గేదే లేదంటున్నాయి. ఇంకొట్టి చూపిస్తా. పడ్డది డైరెక్ట్ దారమే పట్టుకోవాలా, చెడి మీద అంత పెద్దగా ఉన్నాయి. ఇద్దరం ఉన్నాము కాబట్టి ఇట్లా మొత్తం ఇబ్బంది అవుతుంది. సైజ్ చూడరు మీరు ఖాళీ. వయసు అన్న అయితే కొట్టిండు, మస్తు పెద్దగా ఉంది అది. ఇద్దరేమి ఉన్నాం కాబట్టి వీడియో తీయడానికి కష్టమవుతుంది. ఇద్దరం ఆడుతున్నాం ఈడ. మొత్తం రవ్వు లేక గుంజుకోబోతుంది ఆ పాంప్లెట్. సైజ్ చూడు ఖాళీ. బాబా సైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. सही दूसरा नेक्स्ट लेवल. उधर खाए सो भी नहीं दिख रही मेरे को. స్టిక్ చూడు ఎట్లయితుందో. బాబా ఫుల్ సైజు పడ్డది, చాలా సేపటి తర్వాత పడ్డది. నల్లోడొచ్చినాడే వస్తాడా పోతాడా పత్తెకి ఊపర్. సైజ్ అయితే మస్తుంది, తీసుకొని వెళ్ళిపోతాడు. సైజ్ చూడండి గైస్, పాంప్లెట్ కాదు ఇది, మామూలు నెక్స్ట్ లెవెల్.
రాడు చూడు ఎట్లయితుందో, అంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. పాంప్లెటే బా బా బా. ఛీ, మస్తు పెద్దగా ఉండే అదైతే. గాలం మొత్తం కవర్ చేస్తున్నాను నేను. కొంతమంది తక్కువనే పెడతాను, నేను గాలం మొత్తం కవర్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, లట్టుకు మనం మింగేస్తున్నాయి ఎంత పెద్దవి పెట్టినా సరే. చూడు ఎట్లయితుంది, భయం అవుతుంది. ఇప్పుడు దాకా ఇరిగిపోయింది ఒకటి. ఫ్రెండ్స్ డైరెక్ట్ దారం పట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ చాటలే ఉన్నాయి ఇవి. బాబా ఇట్లా రాగానే దాన్ని నోట్లో వెళ్ళొట్టేసారు, ఎటు పోది కాదు. బాడీ చూడు ఎట్లుందో. అమ్మా గైస్, ఇద్దరు గుద్దలం అయితే అన్న మాటలు కూడా అనాలి వస్తుంది ఇక్కడ. ఇలా మొత్తం జాలి నింపేసేయాల. చూసిరా ఇట్లా భయం అవుతుంది, ఏడ ఇరిగిపోతుంది అని. అవి ఎంత పెద్దగా ఉన్నాయో. పగల్లో వేరసి అవి పాంప్లెట్లు కాదు సార్. చూడరా ఎట్లున్నాయో అవి, పాంప్లెట్లేక కనిపిస్తున్నాయా? దున్నపోతులు వచ్చినాయి, దున్నపోతులు ఆటగాడి. ये नहीं जाना भैया. मस्त साइज है ये तो, నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. చూడురు ఖాళీ కిలో ఉన్నాయి. కిలోకి ఎక్కువనే ఉన్నట్టున్నది ఇది అయితే ఇప్పుడుది. అమ్మాయి పాంప్లెట్లా ఏందో అర్థమవుతలేవు. ఏంటంటే స్టిక్ ఇరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక స్టిక్ ఆడ ఇరిగింది, ఈ స్టిక్ కూడా ఇరుగుతానే ఏదో భయంతో మీకు కరెక్ట్ చూపించలేకపోతున్నా. ట్రై చేద్దాం ఇంకా మంచిగా చూపించడానికి. మిషన్ లాయరే లాయితే हो जाता था. రవ్వు లెక్క వేస్తున్నాయి చూసిర్రా పాంప్లెట్లు ఇవి. స్టిక్ అయితే డల్ लग रहा है हाथ को. సైజ్ చూడండి. घूम रहा हो रिंगा रोजस ये गल का बेनिफिट ये रहता है हमें. సైజ్ చూడండి బాగానే ఉంది. ఒక 2-3 కిలో ఉండదు కానీ పాపులో నారి అచ్చా లేకే జాऊंगी. रोहू का बच्चा. ये रोहू का बच्चा ऐसे रहते ही जाओ.
గైస్ మనకి ఏం చేప అంటారో ఏమో చేప అయితే అంటారు, ఏం చేప అంటారో తెలియదు. అది మనకు పట్టనిస్తలేదు, మనకు చూపినిస్తలేదు. బంగారు తీగ కాదు, అది ఏమంటారు దీనికి. అది ఎంత పెద్ద 1 కిలో వాడినా మనం దీనికైతే తినం, ఎందుకంటే ఫుల్ ముళ్ళులు ఉంటాయి. పెద్ద రవ్వు చి ఏ తుడిగా క్యావ్యా తగ్గూస్ కాయ చూసి ఎంత పెద్దగా ఉండేనో. చీ 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 अटका गया वो गया अटके तो दिखता था उधर इधर था. अरे वहाँ है रे बेंड अपनी मछली गया शायद. मच्छी गया. సో బెండ అన్నే ఉంది, చేప పోయింది. చేసి మళ్ళీ ఇంకొకటి కొట్టేసిండు. కెమెరా ఆఫ్ అయిపోయినండి ఇప్పుడు దాకా. బెండు తీసుకొని మస్తు పోయింది. పోపా సైజు చూడు కాలి. ఇప్పుడు దాకా చేప అయితే మిస్ అయిపోయింది, నీళ్ళలో వాడు వెళ్ళిపోయింది. ఇక తీయడానికి లేదు, మొత్తం చూడు ఎట్లుందో. గాయ్స్ ఇవాళ అయితే పాంప్లెట్ కాదు, పాంప్లెట్ వాళ్ళ అయ్యాలకు పట్టినాం మొత్తం వాళ్ళ డాడీలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ ముత్తమ్మలు అందరికి వేసేసినాయి అలా. మన ఫ్లేవరు ఇలా పనికొచ్చింది. గాయ్స్ సైజు చూసిరా, అది కానీ సైజ్ చూడండి, మీకు ఇట్లా చిన్నగా అనిపించవచ్చు. ఒక్కొక్కటి ఇంతుంది, ఒకటే కాదు అన్నీ ఆ సైజు ఉన్నాయి. ఇది చూడండి ఎట్లా. మన షామిల్పేట కాడ ఒక చిన్న వాగు, అదే మనం మస్తు పట్టినాం దానిలోనే. ఇలా ఎర్రలతో కాకుండా పిండితో పట్టిన ఒక ఫ్లేవర్ వేసిన. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి, ఆ ఫ్లేవర్ పేరు చెప్తా. ఇంకా మీరు నాతో ఆడాలనుకుంటే నాకు కాల్ చేయండి, కామెంట్ చేయండి, ఆడదాం. రైట్ ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా లొకేషన్ అనేది నేను మధ్యలో చెప్తున్నా, వీడియో మొత్తం వాచింగ్ చేస్తే అది స్పాట్ ఏందో మీకు తెలిసిపోతుంది. రైట్.